శివకేశవులకి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమని వారి పేరుతో స్నానాలు, అభిషేకాలు, పూజలు, దీపాలు ఇవన్నీ పెడుతున్నాం కదా. ఈ మాసానికి పేరు కార్తీకం. అదేమిటండి, విష్ణువు పేరు లేదు, శివుడి పేరు లేదు, లక్ష్మీదేవి పేరు లేదు. ఈ కార్తీక మాసం ఏమిటి అంటే కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు ఉండేటటువంటి మాసం గనక దీనికి కార్తీక మాసం అని పేరు. ఈ కృత్తికా నక్షత్రం అంటే కూడా మనకి లోకంలో ఒక పొరపాటు అభిప్రాయం ఉంది. ఆకాశంలో ఇలా మెరుస్తున్నటువంటి స్టార్స్ అని ఏవైతే చెప్తున్నామో, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని, ఆ స్టార్స్ ఏవి నక్షత్రాలు కావు, అవన్నీ చుక్కలు. నక్షత్రం అని మనం చెప్పేటటువంటి 27 కాన్స్టలేషన్స్ అనేటటువంటి పేరుతో ఉంటాయి. అంటే ఒక్కొక్క దాంట్లో 2 ఉంటాయి. అశ్విని అంటే 2 నక్షత్రాలు ఉంటాయి. అలాగే కృత్తికలో 6 నక్షత్రాలు ఉంటాయి. 6 నక్షత్రాల సముదాయం ఏదైతే ఉందో దాన్ని కృత్తికా నక్షత్రం అన్న పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. కృత్తికా నక్షత్రాలు అను, కృత్తికా నక్షత్రం అంటాం. దీన్ని తెలుగు వాళ్ళు గొరకొయ్య అనే పేరుతో పిలుస్తారు. ఇది ఈ కార్తీక మాసం అంతా సూర్యోదయ సమయానికి అలా రాత్రంతా పైన ఉండి సూర్యోదయ సమయానికి తూర్పు వైపు ఇలా అస్తమిస్తూ 6 నక్షత్రాలు కనపడతాయి. వీటిని కృత్తికలు అంటారు. కార్తీక మాసంలో స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఈ కృత్తికా నక్షత్రాలని దర్శనం చేసుకుంటేనే కార్తీక స్నానం యొక్క ఫలితం మనకి లభ్యమవుతుందని చెప్తున్నారు. మరి ఈ కార్తీక మాసంలో ఈ కృత్తికలు ఇక్కడ ఉంటే శివుడు, విష్ణువు వీళ్ళందరి పూజలు ఏమని చెప్తున్నారు ఏమిటి అంటే అసలు కార్తీక మాసం యొక్క విశిష్టత మనకి తెలుసుకుంటే అర్థమవుతుంది. ఇది కృత్తికా నక్షత్రానికి ప్రాధాన్యం ఉన్నటువంటి నెల గనక కార్తీక మాసం అన్నాం. ఈ కార్తీక శబ్దం వినంగానే ఇటు కృత్తికలతో పాటు మనకి గుర్తొచ్చేటువంటి వారు ఎవరు అంటే కుమారస్వామి, కార్తికేయుడు అని ఆయనకి పేరు. కుమారస్వామికి సంబంధించినటువంటి విశిష్టతలు కలిగినటువంటి నెల గనక ఇది కార్తీక మాసం అంటున్నాం. కృత్తికా నక్షత్రాలు అగ్నిబీజాత్మకమైనటువంటి నక్షత్రాలు. కుమారస్వామి కూడా అగ్ని యొక్క అంశలో పుట్టినటువంటి వాడు. ఈయనకి ఆగ్నేయుడు అనేటటువంటి పేరు కూడా ఉంది. అంటే అగ్ని పుత్రుడు, అనిల సుతుడు అనేటటువంటి పేరు కూడా ఉంది. మనం శివుడికి పార్వతికి పుట్టినవాడు అనుకుంటున్నాం కదా. ఈ కథ ఏమిటి అంటే కుమారస్వామి యొక్క ఉత్పత్తి కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే, తెలుసుకుని దాంట్లో ఉన్న విశేషాలు అర్థం చేసుకున్నట్టయితే ఎన్నో రహస్యాలు తెలిసి కార్తీక మాసానికి ఇంతటి ప్రాధాన్యం ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంతమంది దేవతలను ఆరాధించడానికి మనకి వీలవుతోంది అని అర్థమవుతుందన్నమాట. ఈ ఎలా వస్తుంది అంటే ఈ కృత్తికా నక్షత్రాలు అగ్నితత్వాత్మకమైనవైతే కృత్తికా నక్షత్రాలు ఎవరు కాన్స్టలేషన్స్ అని చెప్పుకున్నాం కదా, ఇందులో 6 చుక్కలు కనపడుతున్నాయి. ఎవరు వీళ్ళు అంటే సప్తఋషుల భార్యలు. సప్తఋషుల భార్యల్లో అరుంధతి ఒక్కటి వశిష్ఠుడి పక్కన సప్తర్షి మండలంలో ఉంటుంది. మిగిలినటువంటి 6 కూడా ఇక్కడ కృత్తికలు అనేటటువంటి పేరుతో ఆకాశంలో మరో చోట మనకు కనపడతారు. చెప్పాను కదా, సూర్యోదయ సమయానికి తూర్పున అస్తమిస్తూ అంతకుముందు ఆకాశంలో కనపడుతూ ఉంటారు. అందుకే వాటికి సూర్యుడు ఉదయించడానికన్నా ముందు తూర్పుకు తిరిగి వారికి నమస్కారం చేసుకోవడం. వీరి పేరు మీదే కార్తికేయుడు అన్న పేరు కూడా మనకి కనపడుతూ ఉంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఒకప్పుడు అంటే ఈ రోజుల కన్నా చాలా చాలా కాలం ముందు సంవత్సరాన్ని లెక్క పెట్టడం కృత్తికతో మొదలుపెట్టేవారు. కృత్తికా నక్షత్రంతో ప్రారంభించేవారు. తర్వాత రోజుల్లో మనకి మారిపోయి చైత్రం నుంచి మొదలు పెడుతున్నాం. అంతకన్నా కొంతకాలం ఈ చైత్రానికి ఈ కృత్తికా నక్షత్రానికి మధ్యకాలంలో కొంతకాలం ఆశ్వయుజ నుంచి లెక్క పెడుతూ ఉండేవాళ్ళం. కృత్తిక అంటే కత్తెర అంటూ ఉంటారు మన వాళ్ళు. కత్తెర అంటే సరిగ్గా దేన్నన్నా మధ్యకి సరిగ్గా 2గా విభాగం చేయగలిగినటువంటిది. ఈ కృత్తికా నక్షత్రం మధ్యలో ఉంటే ఇటుపక్క 13 ఇటుపక్క 13 నక్షత్రాలు ఉంటే మధ్యలో ఉంటుంది. ఇది ఇక్కడ లెక్క పెట్టుకుంటే ఇక్కడి నుంచి బయలుదేరుకుని ఈ నక్షత్రం దగ్గరించి లెక్క పెట్టుకుని ఒకప్పుడు సంవత్సరాన్ని కూడా లెక్క పెట్టడం ప్రారంభిస్తూ ఉండేవారు. ఇదే సంప్రదాయం మనకి దీపావళితో కొత్త సంవత్సరం ప్రారంభించడం అన్న చోట కనపడుతుంది. అంటే కార్తీక మాసంతోనే కొత్త సంవత్సరం ప్రారంభించుకునే పద్ధతి ఉంది. అది ఇంకా ఉత్తర దేశంలో మనకి వ్యాపారస్తుల వ్యవహారాల్లో కనపడుతుంది. వాళ్ళు పాత లెక్కల పుస్తకాలన్నీ తీసి కొత్త లెక్కల పుస్తకాలు ఎప్పుడు మొదలు పెడతారు అంటే దీపావళి నాడు మొదలు పెడతారు. ఎందుకు? కృత్తికా నక్షత్రంతో ఉండే కార్తీక మాసం సంవత్సరానికి ప్రారంభంగా పరిగణించబడుతూ ఉండేది ఒకప్పుడు. దాని అవశేషంగా ఆ సంప్రదాయం మిగిలింది. సంవత్సరం మనం ఎప్పుడన్నా మొదలు పెట్టుకోండి. చైత్రం కావాలంటే మొదలెట్టుకోవచ్చు, ఆశ్వయుజంలో మొదలుపెట్టిన రోజులు ఉన్నాయి. ఇలా ఉండగా అలా పెట్టేటటువంటి ఇది దీనికి
ప్రారంభంతో ఎందుకు మొదలు పెడతారంటే యజ్ఞాలు చేసేటప్పుడు ఏదైనా నక్షత్రేష్టి, నక్షత్ర జపాలు, నక్షత్ర హోమాలు ఇలాంటివి చేసే సందర్భంలో అశ్విని భరణి అని అశ్వినితో మొదలు పెట్టరు. ఎక్కడి నుంచి మొదలు పెడతారు అంటే తప్పనిసరిగా కృత్తికా నక్షత్రంతో మొదలు పెడతారు. ఆ కృత్తిక పేరే చెప్పుకున్నాం కదా మధ్యకి చేసేదని, అక్కడి నుంచి మొదలు పెడుతూ ఆ తర్వాత అశ్విని, మళ్ళీ తర్వాత 14వ నక్షత్రం అవుతుంది. ఇట్లా మొదలుపెట్టేటటువంటి ఈ సంప్రదాయం ఇంతగా ఎందుకు వచ్చింది అంటే యజ్ఞాలన్నీ అగ్నికి సంబంధించినవి. అగ్ని ఆరాధనే మనకి యజ్ఞంలో ఉంటుంది కనుక అగ్ని ఆరాధన చేసే యజ్ఞానికి ప్రారంభం కృత్తికా నక్షత్రంతో ఉండడమే సమంజసంగా ఉంటుంది కనుక అది ప్రారంభంగా ఉంటూ ఉండేది.